ముఖ్యంగా ఈ యొక్క 3 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యువత స్టూడెంట్లు అందరూ కూడా మీకు చాలా చక్కటి ఒక మంచి ఉత్సాహం వచ్చే మెసేజ్. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, పిఠాపురానికి చెందిన వ్యక్తి 1,05,06,00,000 రూపాయలకి ప్యాకేజీ తీసుకోవడం జరిగింది. జాబు టైలర్ కుమారుడు. అలాగే 26 ఏళ్ల యువకుడు ఐఐటిలో ఒక్క రోజులోనే 77 కోట్లు సంపాదించాడు. అంటే ఇది పిఠాపురం చెందిన ఒక యువకుడు ఏకంగా ₹1,00,00,000 ఉద్యోగం సాధించాడు అంటే తప్పకుండా అండి, మీరు చూస్తున్న వాళ్ళ దాంట్లో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులు ఇప్పుడు టైలర్ కొరకు అంత గొప్పవాడయ్యాడు, మేము అవ్వలేమా అంటే కాదు. ఒక టాలెంట్ ఎవరి సొత్తు కాదు. మీరు నిజంగా మీ దృష్టి ఫోకస్ మీ భవిష్యత్తు మీద పెడితే తప్పక ఇలాంటి విజయాలు మీరు సాధించుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఎంతమంది వాళ్ళ కష్టానికి తగ్గ విలువగా చదువుకుంటున్నాం అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మేము అనడం కాదు, పేరు పెట్టి మిమ్మల్ని తిట్టడం కాదు. తల్లిదండ్రులు మమ్మల్ని రాత్రనక పగలనక కష్టపడి మాకు సంపాదించి మమ్మల్ని ఇంత స్థాయిలో చదివించుకుంటూ వాళ్ళ చెమటని మనకి ఒక ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి స్థాయిలో వాళ్ళ చెమటనే రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని చదివిపిస్తున్నారు కదా. మీరు ఎంతమంది వాళ్ళ పడ్డ కష్టానికి తగ్గ చదువుకుంటున్నారు అన్నది ప్రశ్నించుకోండి. సినిమాల డ్రామాలకని, వేరే అమ్మాయిలతో డేటింగ్లని కొందరండి, అందరూ అనట్లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చదువులు పక్కపెట్టి చదువులు ఎగ్గొట్టి ఎలాగ బయటికి పోదామని ఆలోచించడం కానీ, స్నేహితులతో షికారులు అని సమయం వృధా చేసుకొని పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ, మరి అదేవిధంగా ఎంతమంది భవిష్యత్తుని అంటే మేమంటే ఒకటి చెప్తున్నానండి, రీల్స్ అనేది మేము ఫీల్డ్ ప్రకారం వెళ్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీతో మాట్లాడి మొత్తం 24 అవర్స్ దీంట్లోనే మేము నిలబడం. ఎందుకంటే మాకంటూ పర్సనల్ ఫీల్డ్లు, మా ఒక వ్యాపారాలు, మా వృత్తులు, మా ఒక బిజినెస్లు మేము వెళ్ళిపోతుంటాం. చదువుకునే విద్యార్థులు చదువు పక్కబెట్టి మీరు రీల్స్ చేసుకుంటూ, అలాగే ఉపయోగాలని చేసుకుంటూ, తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని పక్కబెట్టి మీరు చదువుకునే వాళ్ళు మరి ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో పెట్టండి. వాళ్ళకి తగ్గ కష్టం, నిజంగా తల్లిదండ్రులను పిల్లల్ని పెంచడం ఎంత కష్టం అన్నది ఈ జనరేషన్లో, ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు చూస్తున్న మంచి చెడు పిల్లల మీద ఎంత ప్రేమ ఇస్తున్నారు అనేది అంతకు మించి 1000 రెట్లు ప్రేమ మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చారు. మిమ్మల్ని ఇప్పటికీ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి చదివిపిస్తున్నారు. ఏ వృత్తి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, జాబులు కావచ్చు, ఏదైనా కావచ్చు, తల్లిదండ్రి అంటే మనకి దైవం. వాళ్ళకి 2 చేతులైతే ఎప్పుడు నమస్కరించాలి. హీరోలు అమ్మడి తిరిగి హీరోలు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమైన హీరోలు మీ తల్లిదండ్రులు.